దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాగ్దానములను మనము విందాము. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనము. నీ పిల్లలను నేనే రక్షించెదను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనము. శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. సమాధానకర్తయగు దేవుడు నీకు తోడయ్యుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. 37వ కీర్తన 5వ వచనము. నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు
సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము. సమాధానమును నీకు అధికారులుగాను నియమించుచున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనము. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనపడి వారిలో ఒక్కొక్కని మీద వచ్చెను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనము. యెహోవా మీ ముందర నడుచును. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగును. 103వ కీర్తన 5వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. 138వ కీర్తన 8వ వచనము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యములు 1 కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో
నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. కృపా సత్యములు నీకు తోడుగా ఉండును. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనము. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనము. నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. 138వ కీర్తన 7వ వచనము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయునుగాక. 20వ కీర్తన 2వ వచనము. నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనము. నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనము. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. సమూయేలు 1వ గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనము. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నడిపింతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనము. రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనము. భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. 46వ కీర్తన 1వ వచనము.
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 26వ వచనము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయుండదు. 34వ కీర్తన 10వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనము. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. 33వ కీర్తన 1వ వచనము. దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. 68వ కీర్తన 28వ వచనము. నేను మీ పక్షమున ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనము. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. ఆయన నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును. 91వ కీర్తన 3వ వచనము. నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనము. శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. 91వ కీర్తన 15వ వచనము. యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువును తుడిచివేయును. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనము. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను
వారి మధ్యన ఉందును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనము. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 5వ వచనము. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమయ్యున్నవి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. ఇశ్రాయేలు, దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనము. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుదువు. 110వ కీర్తన 2వ వచనము. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనము. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకనుందురు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనము. దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనము. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ కీర్తన 22వ వచనము.
మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనము. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 23వ కీర్తన 1వ వచనము. ఆయన నీ ప్రాణమును కాపాడును. 121వ కీర్తన 7వ వచనము. నీ దోష శిక్ష సమాప్తమాయను, ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. విలాపవాక్యములు 4వ అధ్యాయం 22వ వచనము. యెహోవా నిన్ను కరుణించి లేవనెత్తును. 41వ కీర్తన 10వ వచనము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. 145వ కీర్తన 14వ వచనము. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనము. నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనము. యెహోవా నిన్ను కాపాడును. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనము. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనము. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. 84వ కీర్తన 5వ వచనము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ కీర్తన 5వ వచనము. మీకు ముందర నడుచుచున్న యెహోవా, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29 నుండి 31వ వచనం. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడైన ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు కృపగలిగిన మీ రెక్కల నీడలో మీరు భద్రపరిచిన విధానమును బట్టి మీకు మహిమ కలుగునుగాక. మీ వాక్కుల ద్వారా, మీ మాటల ద్వారా మమ్మలను దర్శించి, మమ్మలను ఆదరించి మాకు క్షేమమును దయచేసినందుకు మీకు వందనాలు.
మీ వాగ్దానములను బట్టి మాకు నెమ్మదినిచ్చినందుకు మీకు వందనాలు. మీ వాగ్దానములను బట్టి మమ్మలను తెపరిల్ల చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన వాడా, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీ అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. మీ ఆశ్చర్యమైన కార్యాలను మీరు జరిగించండి. మేలు చేత వారిని నింపండి, దీవెనతో వారిని నింపండి. వారి జీవితాలలో మీ అద్భుతమైన కార్యాలను, మీ ఆశ్చర్యమైన కార్యాలను వారు చూడగలుగుటకు మీ కృప అనుగ్రహించుమని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములోనే ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.